ఈ 2 సంవత్సరాలలో ఎంతమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని తిట్టినా, మా మీద ఆరోపణలు చేసినా, ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదేవిధంగా 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలకు పేదలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతో వాళ్ళకు రుణాలు అందించి ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి ఈరోజు ప్రభుత్వం సహకరించింది. అదేవిధంగా పేదలకు నిలవ నీడ ఇవ్వాలి, పేదల యొక్క ఆత్మగౌరవం పెంచాలి అంటే సొంత ఇల్లు ఒక కల పేదవాడికి. అలాంటి పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోని ఈరోజు అమలు చేసి అత్యంత నిరుపేదలైన దళితులకు, క్రిస్టియన్లకు, ముస్లిం మైనారిటీలకు ఈరోజు మనము ఇల్లు ఇవ్వడం ద్వారా పేదవాళ్లను ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ గౌరవాన్ని పెంచాలన్న ఆలోచనతోని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత చట్టాన్ని పేదవాడికి అన్నం పెట్టాలి, పేదవాడిని ఆకలి తీర్చాలి అని ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు. దాంతోని ప్రతి పేదవాడికి అది 5 కిలోల బియ్యం పంచే పంపిణీ కార్యక్రమం ఆనాడు సోనియా గాంధీ గారు మొదలుపెట్టిండ్రు. కానీ ఈనాడు పేదలు మెరుగైన జీవితం కోసం, తమ పిల్లల ఆరోగ్య భద్రత కోసం ఒక న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు ఇవ్వాలన్న ఆలోచనతోటి 5 కిలోలను 6 కిలోలకు పెంచడమే కాకుండా దొడ్డు బియ్యం స్థానంలో ఈనాడు సన్న బియ్యము ఈరోజు ప్రతి పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3,10,00,000 మందికి ప్రతి నెల 6 కిలోల సన్న బియ్యం ఈరోజు పేదలకు అందిస్తున్నాము. ఈ సన్న బియ్యము వాళ్ళ సంటి పిల్లలకు తల్లిదండ్రులు సంతోషంగా ఈరోజు బుక్కెడు బువ్వ తినిపించగలుగుతున్నారు అని అంటే ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదలను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చాం.